పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దంతులూరి నారాయణరాజు కాలేజీలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం భక్తి భావనల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి శ్రీ శ్రీనివాస వర్మ హాజరై విద్యార్థి దశ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. డిఎన్ఆర్ కాలేజీ వల్లనే నేను ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నాను. కాలేజీ అభివృద్ధికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశానికి తన కాలేజీ ప్రేరణనిచ్చిందని, ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసం దక్కిందని గర్వంగా పేర్కొన్నారు. ఇవాళ నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్నానంటే నాకు డిఎన్ఆర్ విద్యా సంస్థల కారణంగానే నేను కేంద్ర మంత్రిగా ఉన్నాననేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తాం. విద్యార్థి సంఘం రాజకీయాల్లో చురుగ్గా పనిచేసి ఆ తర్వాత రాజకీయ పార్టీలో చేరి కళాశాల విద్యలోనే ఏ సిద్ధాంతం కోసం, ఏ లక్ష్యం కోసం ఆ రాజకీయ పార్టీలో ఆనాడు చేరానో, కేవలం నేను చేరినటువంటి పార్టీకి ఆవేళ దేశంలో రెండే పార్లమెంట్ స్థానాలు ఉంటే ఆ సిద్ధాంతం నచ్చి ఆ పార్టీలో చేరా. అనేక ఒడిదుడుకులు ఏర్పడి కష్టాలు అనుభవించి అదే సిద్ధాంతంతో పనిచేశా. చివరికి ఏమయ్యాడు శ్రీనివాస్ వర్మ అంటే నరేంద్ర మోడీ గారు పిలిచి క్యాబినెట్లో స్థానం ఇచ్చారు అంటే దానికి కారణం నేను చదువుకున్నటువంటి విద్యా సంస్థలు. నాకు ఈ విద్యా సంస్థలో నేను అలవాటు చేసుకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, కమిట్మెంట్ ఏదైతే ఉందో, దీని ఆధారంగానే నేను మంత్రిని అయ్యాననేటువంటి విషయాన్ని నేను గర్వంగా